ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ఒక్కరి గురించి ప్రత్యేకంగా నేనెందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే తనే లేకపోయి ఉంటే వాస్తవానికి ఇవాళ ప్రాజెక్టే ఉండేది కాదు. ఈ సంబరాలు మనం జరుపుకునే వాళ్ళమే కాదు. ఆ పర్సన్ ఎవరో కాదు, మా కుటుంబంలోని మనిషి. వెల్కమ్ శరణ్య. శరణ్య, ఒకసారి వెళ్ళారా? వదినా, యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ గురించి నేను గాని అన్నయ్య గాని ఎంత గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ ఆ డేటా డిలీట్ అయిపోతే పడిన శ్రమ మొత్తం వృధా అయిపోతుంది. అలా డేటా డిలీట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డ ఒక సందర్భంలో శరణ్య ఎంతో చాకచక్యంగా వ్యవహరించి డేటాని కాపాడి ఇవాల్టి సెలబ్రేషన్స్కి మేజర్గా తనే కారణమైంది. అసలు తనే గనుక ఆ రోజు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు వచ్చేదే కాదు. అప్పుడే కాదు, అలాంటి చాలా సందర్భాల్లో కూడా శరణ్య నా పక్కన ఒక మంచి ఫ్రెండ్గా నాకు సపోర్ట్గా నిలబడింది. థ్యాంక్ యూ సో మచ్ శరణ్య. అయ్యో, ఇందులో నేను చేసిన సాయం అంటూ ఏముందండి? నాకు తెలిసిందేదో చేశాను, అంతే కదా. అమ్మా శరణ్య, నువ్వు నీకు తెలిసిందే చేశానంటున్నావు, కానీ నువ్వు చేసిన సాయం మాత్రం మాటల్లో వర్ణించలేదు. ఈ కుటుంబంలో మేమంతా ఎంత కష్టపడ్డా ఈ రోజు నీ సాయం గానీ లేనట్టయితే ఒక్క అడుగు కూడా ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళుండేదే కాదు. థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదు మావయ్య గారు.